ఏం మాస్టర్ మైండ్స్, ఈరోజు మీ అందరికి ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. ఈ కథ వినగానే మీ గుండెలో స్పార్క్స్ వెలుగుతాయి, జోష్ పెరుగుతుంది. ఈ కథ గెలుపు, ధైర్యం, ఆత్మవిశ్వాసం గురించి. మీకు తెలియకుండా మీరు అనుకుంటున్న బలహీనతతోనే మీ అసలైన బలం దాగి ఉంటుంది. రెడీనా ఛాంపియన్స్? ఒకసారి ఊపిరి తీసుకోండి, స్టోరీలోకి దూకిపోదాం. బిగినింగ్ బిగ్ బ్యాంగ్లా స్టార్ట్ అవుతుంది. ఈ కథ ప్రియా అనే అమ్మాయి గురించి. ఆమె చిన్న గ్రామంలో పెరిగింది. అందరూ ఆమెను చూడగానే ఏం చేస్తుంది ఈ చిన్న అమ్మాయి అని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని తక్కువగా చూసేవారు. ప్రియా మాత్రం తనపై విశ్వాసాన్ని పెట్టుకుంది. అతిగా తెలివితేటలు లేకపోయినా ప్రతిభ లేని ఆ అమ్మాయి తనలో తపనతో ధైర్యంగా ముందుకు సాగింది. ప్రతి అవరోధన దాటడానికి, తన గమ్యాన్ని చేరుకోవడానికి ఆమెకి ఒకటి మాత్రమే తెలుసు: ధైర్యం. ఒకరోజు గ్రామంలో పెద్ద పోటీ ప్రకటించబడింది. ప్రియా కూడా పోటీలో పాల్గొనే నిర్ణయం తీసుకుంది. అవును, తక్కువ నైపుణ్యం ఉన్నప్పటికీ ఆమె యొక్క గొప్ప ఆశ, స్వప్నం ముందుకు తీసుకెళ్లింది. ప్రతి ఒక్కరూ ఆమెను నవ్వి చూస్తూ ఇంతకీ ఈ చిన్న అమ్మాయి ఏం చేయగలదు అనుకున్నారు. కానీ ప్రియ మాత్రం వాటిని పట్టించుకోలేదు. ఆమె నమ్మకం గెలిచే నమ్మకంలో ఆమె తన ప్యాషన్తో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజు ప్రియ కష్టపడింది, ఏ మాత్రం ఆగకుండా తన బలాలను గట్టిపెట్టుకుంది. అవతల ఏ పోటీ అయినా ఎదుర్కోవాలని నిశ్చయించుకుంది. ఎందుకో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె కష్టంతో పోటీని గెలిచింది. ఈ చిన్న అమ్మాయి ఎలా గెలిచింది అని అంతా అనుకుంటూ ఆమె విజయాన్ని చూశారు. ఇప్పుడు మరొక నిజమైన కథ గురించి చెప్పాల్సిన సమయం. రతన్ టాటా. ఈ పేరు మనమందరం వినే పేరే. అతను చిన్న వయసులోనే పెద్ద సవాళ్ళను ఎదుర్కొని అద్భుతమైన విజయాలను సాధించారు. రతన్ టాటా ఒకప్పుడు అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. సాగ్వర్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేయడం, టాటా నానో ప్రాజెక్ట్ చేసినప్పుడు అతన్ని చాలా మంది తప్పు అనుకున్నారు. కానీ అతను ఎప్పుడూ తన నిర్ణయాల్లో అడ్డంకులను పరిగణించలేదు. ప్రతిభ, ధైర్యంతో ముందుకు సాగాడు. తాను ఒకప్పుడు చెప్పినట్లు, నేను సరైన నిర్ణయాలు తీసుకోవడం నమ్మను, నేను నిర్ణయాలు తీసుకుంటాను, వాటిని సరిచేస్తాను. రతన్ టాటా గారి కథ మనకు ఒక విషయం నేర్పుతుంది: మీ నిజమైన బలం మీరు విశ్వసించే విశ్వాసంలో ఉంటుంది. ఎలాంటి పరిస్థితులున్నా మీరు ఆ లక్ష్యాన్ని చేరవచ్చు. ఈ కథలో మనం ఏం నేర్చుకున్నాం? మీరు నమ్మకం, ధైర్యంతో ఎలాంటి పని చేయాలనుకున్నా దాన్ని సాధిస్తారు. మీరేం చేయగలరో నిజంగా మీరు నమ్మితే మీరు ఆ లక్ష్యాన్ని చేరగలుగుతారు. మీరు మీ కలను ఎలా సాధించాలనుకుంటున్నారు? మేము చెప్పినట్లు మీ బలమైన స్వభావంతో ముందుకు సాగండి, విజయం సాధించండి. మీకు ఈ కథ ఇష్టమైతే మరిన్ని అద్భుతమైన స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.